గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. దాని తర్వాత మెయిల్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ గూగుల్ అకౌంట్ అని టైప్ చేయండి. ఇక్కడ జీమెయిల్ క్లిక్ చేస్తున్నాను నేను. ఆ తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ ఫర్ మై పర్సనల్ యూజ్, ఫర్ మై చైల్డ్, ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ అని ఉంది. ఇక్కడ మనం మోస్ట్ ఆఫ్ ద టైం పర్సనల్ యూజ్కి యూజ్ చేస్తాం కాబట్టి ఫర్ మై పర్సనల్ యూజ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. ఫస్ట్ నేమ్ వచ్చేసి, లాస్ట్ నేమ్ ఆప్షనల్ ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు, కానీ నేను ఇక్కడ ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ మీది మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ గూగులే సజెస్ట్ చేస్తుంది మనకు gk516966@gmail.com కేజీ ఇలాగ మీ ఆటోమేటిక్గా వచ్చిందన్న ఉంచుకోవచ్చు. దీన్ని సెలెక్ట్ చేస్తే అది క్రియేట్ అవుతుంది. లేదు నేను నా సొంతంగా జీమెయిల్ ఐడి నాకు నచ్చినట్లు కావాలనుకుంటే ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ ఐడి అడ్రస్ అని ఉంటుంది. అక్కడ దాన్ని క్లిక్ చేసేసి ఇక్కడ మీకు కావాల్సిన విధంగా వేయండి. నేను ఎట్లా ఇస్తున్నానంటే KUMARG_TUT అని ఇస్తున్నాను. kumarji_tut అని ఇస్తున్నాను. @gmail.com అని చెప్పి అది క్రియేట్ అవుతుంది మీకు. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓన్లీ లెటర్స్ A to Z, నంబర్స్ 0 to 9 అండ్ పీరియడ్స్ డాట్. అయితే నేను ఇక్కడ అండర్స్కోర్ ఇచ్చిన కాబట్టి అది తీసుకోవట్లేదు. కుమార్జీ టుట్ అని ఇస్తున్నాను. టెక్ టుట్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు క్రియేట్ అయింది. పాస్వర్డ్ ఇవ్వమని చెప్తుంది. మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చుకోండి. అదే సేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫోన్ నంబర్ ఇవ్వమని చెప్తుంది. ఈ ఇచ్చిన నంబర్ మీద కాదని గూగుల్ వెరిఫై చేస్తుంది. ఇక్కడ చూడండి, గూగుల్ విల్ వెరిఫై దిస్ నంబర్ వయా SMS, చార్జెస్ మే అప్లై. ఈ నంబర్కి మెసేజ్ వెళ్తుంది. సో మీరు నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక కోడ్ అనేది వెళ్తుంది మీ మొబైల్కి, వెరిఫికేషన్ కోడ్. దాన్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నా మొబైల్కి అయితే కోడ్ వస్తుంది. నా మొబైల్కి వచ్చిన కోడ్ వచ్చేసి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ రికవరీ అడ్రస్, మీరు ఇంకేదైనా మీ అకౌంట్ ఎప్పుడైనా లాక్ అయినప్పుడు కానీ ముంగట ఏమైనా అన్యూజువల్ పర్పస్కి ఏదైనా యూజ్ చేసినప్పుడు కానీ మీ అకౌంట్ లాక్ అయినప్పుడు దాన్ని రికవరీ చేసుకోవడానికి ఒక మెయిల్ ఐడి ఇవ్వాలి. అది ఇక్కడ మీకు ఏదైనా మీ ఫ్రెండ్ది కానీ మీకు ఇంకేమైనా మెయిల్ ఐడి ఉంటే ముందుగా అది ఇవ్వండి. నాకు ముందుగా ఒక మెయిల్ ఉండే దాన్ని ఇస్తున్నాను ఇక్కడ. అలాగే మీరు ఇంకొక మెయిల్ ఐడి, రికవరీ మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నాదైతే ఇక్కడ ఇస్తున్నా. ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ మెయిల్ ఐడి మీది క్రియేట్ అయినట్టు. ఈ నెంబర్ రికవరీ ఫోన్ నెంబర్ వచ్చేసి ఇది. మీకు ఏమైనా ఇష్యూ వస్తే మీకు మీ మెయిల్ ఐడికి ఆ రికవరీ మెయిల్ ఐడికి కానీ ఈ మొబైల్ కానీ మెసేజ్ వెళ్ళి దాని తర్వాత యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తుంది. అది ఇప్పుడు మీకు ఒక కొత్త జీమెయిల్ ఐడి అయితే క్రియేట్ అయింది. ఇది మీ జీమెయిల్ ఐడి అన్నట్టు. దీన్ని నోట్ డౌన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.